అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు శనివారం. ఎవరైతే వెంకటేశ్వర స్వామి కథ వింటారో వారికి ఆ దేవుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. పూర్వం కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు మరొక బ్రాహ్మణుడిని ఖడ్గంతో సంహరించాడు. ఆ కారణంగా కేశవునికి బ్రహ్మహత్య మహాపాపం చుట్టుకుంది. అతడు కటాహ తీర్థమందలి జలమును త్రాగిన కారణంగా ఆ పాపం పటాపంచలైపోయింది అని సూతుల వారు చెప్పారు. ఆ మాటలు విని మహర్షులు, మహాత్మా, ఆ కేశవుడెవరు? ఎవరి కుమారుడు? అతని నివాసం ఎక్కడా? ఏ కారణంగా బ్రాహ్మణ హత్య చేశాడు? ఏ విధంగా బ్రహ్మహత్య మహాపాతకం నుండి విముక్తి పొందాడు? ఈ విషయాలన్నీ మాకు వివరంగా తెలియజేయండి అని కోరారు. అప్పుడు సూతుడు మహర్షులతో ఈ విధంగా చెప్పాడు. మహర్షులారా, తుంగభద్రా నది తీరంలో వేదాఢ్యము అనే ఒక అగ్రహారం ఉంది. ఆ గ్రామంలోని వారంతా బ్రాహ్మణులే, పండితులే, వేద విద్యా వేశారదులే. ఆ గ్రామంలో గంధర్వులు నిత్యం సంచరిస్తూ ఉంటారు. వ్యాకరణ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, తర్కము, మీమాంస, వేదాంతాది అనేక శాస్త్రములలో వారు మహాపండితులు. ధర్మశాస్త్రాలను బోధించడంలోనూ ఆచరించడంలోనూ వారికి వారే సాటి. ప్రతి గృహస్థుడు కూడా అన్నదానం చేయడంలో ఆసక్తి కలవాడే. అటువంటి మహమాన్వితుడైన వేదాఢ్యము అనే అగ్రహారంలో పద్మనాడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుమారుడే కేశవుడు. పద్మనాభుడు తన కుమారుడు తగిన వయసులో ఉపనయన సంస్కారం కావించాడు. తరువాత సుందరాంగి అయిన ఒక కన్యతో వివాహం జరిపించాడు. ఆమె మహాప్రతివత, ఏనాడు పతికెదురరాని ఉత్తమ ఇల్లాలు. తల్లి శాంత స్వభావురాలు, తండ్రి విద్యా వినయ సంపన్నుడు. ఇంత గొప్ప ఉత్తమ చరిత్ర గల వంశంలో పుట్టిన కేశవుడు దుర్మార్గుడు. ధర్మం ఆచరించే ఇంట్లో అధర్మానికి ప్రతీకగా జన్మించాడు. భార్యను కాదని వేశ్యలను మరిగాడు. గృహ సంప్రదాయాలను విడిచిపెట్టాడు. భ్రష్టుడై అగ్రహారంలో సంచరించసాగాడు. వేశ్యలకు ధనమునిచ్చి వారితో ఆనందం పొందెడివాడు. కేశవుని దగ్గర ధనము లేదని తెలియగానే వేశ్యలు తన్ని తరిమేశారు. తిరిగి వేశ్యల ఇండుకు పోవాలని వారి నుండి సుఖమును పొందాలని తలచిన కేశవుడు ధనము కోసము చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. దొంగతనం వలన లభించిన ద్రవ్యాన్ని వేశ్యపరం చేశాడు. ఆమెతోనే చాలా కాలం ఉండిపోయాడు. కన్నవారిని, కట్టుకున్న వారిని కూడా విడిచిపెట్టి వేశ్యతో కలిసి జీవించసాగాడు. ఆమెతో కలిసి భుజించడం, త్రాగడం మొదలైన దురభ్యాసాలను తన ఆనందం కోసం అలవాటు చేసుకున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. దొంగతనం చేసి సంపాదించి తెచ్చిన సొమ్ములు తరిగిపోతున్నాయి. సొమ్ములు తెమ్మని వేశ్య నసపెట్టసాగింది. ఆ కారణంగా కేశవుడు కొంతమంది కిరాతకులతో కలిసి దొంగతనానికి బయలుదేరాడు. కిరాతకులతో కలిసి బయలుదేరిన కేశవుడు కూడా కిరాత వేషాన్ని ధరించాడు. ఖడ్గం చేతబట్టాడు. ఒకనాటి రాత్రి వేళ ఒక బ్రాహ్మణుని ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని మిక్కిలి ధనవంతువాడు. ఆ ఇంట్లోకి ప్రవేశించిన కేశవుడు తనను ఎదిరించిన ఆ ఇంటి యజమానిని తన కత్తితో నరికి చంపాడు. అతని ఇంట్లో ఉన్న ధనాన్ని మూటగట్టి తెచ్చాడు. తనను అవమానిస్తున్న వేశ్యగృహానికి వెళ్ళాడు. తాను తెచ్చిన సంపదను ఆమెకు కానుకగా ఇచ్చాడు. బ్రాహ్మణ్ణి చంపిన కారణంగా బ్రహ్మహత్య మహాపాతకం కేశవుని వెన్నాడుతూ వచ్చింది. బ్రహ్మరాక్షసి నల్లని వస్త్రాలతో, ఎర్రని తల వెంట్రుకలతో భయంకరంగా ఉంది. అట్టహాసంగా గర్జిస్తుంది. కేశవుడు వేసే ఇంటికి వెడితే అక్కడికి వెళ్ళింది. కేశవుణ్ణి చిత్రహింసలు పెట్టసాగింది. బ్రహ్మరాక్షసి పెట్టే బాధలు తట్టుకోలేక కేశవుడు ఊరూరా తిరగసాగాడు. ఈ విధంగా మొదలైన గ్రామ సంచారంలో తిరిగి తన భార్య, తల్లిదండ్రులు ఉన్న బ్రాహ్మణ అగ్రహారానికి వెళ్ళాడు.
అక్కడ నుండి ఇంటికి వెళ్ళాడు. కేశవునితో పాటే బ్రహ్మరాక్షసి కూడా ఆ ఇంట్లో కుడికాలు మోపింది. కేశవుని పెట్టిన బాధ పెట్టకుండా పట్టి పీడించసాగింది. కొడుకు ఇంటికి వచ్చాడన్న ఆనందం తల్లిదండ్రులకు లేదు. భర్త ఇంటికి తిరిగి వచ్చాడన్న ఉత్సాహం అతని భార్యలో లేకపోయింది. బ్రహ్మరాక్షసి పెట్టే బాధలను భరించలేక కేశవుడు తండ్రిని ప్రార్థించాడు. తనను రక్షించమని తండ్రిని కోరాడు. తండ్రి కూడా కేశవునికి ధైర్యం చెబుతూ భయపడకుండామని బ్రహ్మరాక్షను తరిమేయటానికి తగిన ప్రయత్నాలు ప్రారంభించాడు. కేశవుని రక్షించేందుకు తండ్రి అయిన పద్మనాభుడు చేస్తున్న ప్రయత్నాలను బ్రహ్మరాక్షసి గమనించింది. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి పద్మనాభునితో, పద్మనాభ, నీవు నీ కుమారుని రక్షించాలని ప్రయత్నిస్తున్నావు. వీడిని నీవు రక్షించకు. నీ పాండిత్యాన్ని, శక్తిని అనవసరంగా వ్యర్థం చేయకు. ఇతడు త్రాగుబోతు, చోరుడు, బ్రహ్మహత్య కావించినవాడు, తల్లిదండ్రులకు ద్రోహం చేసినాడు, భార్యను విడిచిపెట్టాడు, వేశ్యలను పట్టుడయ్యాడు కనుక వీడిని రక్షించాలనే ఉద్దేశాన్ని విడిచిపెట్టు. ఒకవేళ కొడుకు కదా అనే భావంతో నీవు కేశవుణ్ణి రక్షించాలనుకుంటే చివరగా నా మాట విను. నిన్ను, నీ భార్యను వీడి నీ కోడలను కూడా తినేస్తాను. ఈ విషయంలో సందేహించాల్సిన పని లేదు. ఈ కేశవుణ్ణి కనుక నాకు విడిచిపెట్టేస్తే వీడిని మినహా మిగిలిన వారందరినీ నేను విడిచిపెట్టేస్తాను. ఒకడి కోసం కుటుంబం సర్వనాశనం చేసుకోవటం మంచిది కాదు. ఆ మాటలు విని పద్మనాభుడు, ఓ బ్రహ్మరాక్షసి, పుత్రప్రేమ నా మనసును కలిచివేస్తుంది. నీవు చెప్పిన మాటలు విని ఒక్క కుమారుడైనా నేను ఎలా విడిచిపెట్టగలను అని బాధపడుతూ చెప్పాడు. అప్పుడు బ్రహ్మరాక్షసి, పద్మనాభ, నీలో ఉన్నది పుత్రప్రేమ, రక్తబంధం. కానీ వీడు పతితుడు, దుష్టుడు, దుర్మార్గుడు, కులం పాడు చేశాడు. ఆశ్రమం వీడిని బహిష్కరిస్తుంది కనుక ఇటువంటి వాడి మీద ప్రేమ పెంచుకోకు. అసలు చూస్తేనే పాపాలు సంక్రమిస్తాయి అంటూ బ్రహ్మరాక్షసి కేశవుని వీపు మీద ఒక్క చరిచింది. ఆ దెబ్బకు భయభ్రాంతుడైన కేశవుడు తండ్రితో, తండ్రి, ఈ హింస భరించలేకుండా ఉన్నాను, నన్ను రక్షించు, కాపాడు అంటూ ఆర్తనాదం చేశాడు. కేశవుడు పడుతున్న బాధ చూసి అతని తల్లి, భార్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ విచారించసాగాడు. పద్మనాభుడు కూడా బావురం అన్నాడు. ఈ దృశ్యం ఈ విధంగా జరుగుతున్న సమయంలో విద్వాంసుడైన పద్మనాభుని దర్శించుకోవడం భరద్వాజ మహర్షి పద్మనాభుని ఇంటికి వచ్చాడు. అక్కడ జరుగుతున్న దృశ్యం చూశాడు. తన ఇంటికి వచ్చిన భరద్వాజ మహర్షిని చూసి పద్మనాభుడు ఆయన పాదాల మీద పడ్డాడు. మహర్షిని స్తుతించాడు. తన కుమారుని పరిస్థితిని వివరించాడు. ఎలాగైనా సరే కేశవుని రక్షించి పుత్రభిక్ష పెట్టమన్నాడు. అంతేకాక భరద్వాజ మహాభాగ, సాక్షాత్ విష్ణు శంకో భవన్ భవితాన కవచ, మహాత్మా భరద్వాజ మహర్షి, నీవు సర్వజ్ఞుడివి, సర్వము తెలిసినవాడువు. నీకు వివరించి చెప్పవలసిన పని లేదు. అయినప్పటికీ పుత్రవ్యామోహంతో చెబుతున్నాను. నీవు సాక్షాత్ విష్ణువి యొక్క అంశంతో జన్మించినావు. నీ దర్శనము పుణ్యాత్ములకు తప్ప పాపాత్ములకు లభించదు. నా కుమారుడైన కేశవుడు చూరుడు, సూరాపానం చేశాడు, బ్రహ్మహంత. ఆ కారణంగా వీన్ని సంహరించడానికి బ్రహ్మరాక్షసి వెంటపడింది. వీడు చంపదగిన వాడే. వీడు నాకొక్కడే కుమారుడు. ఇతడు చనిపోతే నాకు నీళ్లు విడిచేందుకు, పిండ ప్రదానం చేసేందుకు మరెవరూ లేరు. కనుక నా యందు దయ చూపించండి. నా కుమారుడైన కేశవుడు ఈ బ్రహ్మరాక్షసి బారిన పడకుండా, మరణించకుండా ఉండే ఉపాయం చెప్పండి. నా వంశం నిలబడుతుంది అని ప్రార్థించాడు. అప్పుడు భరద్వాజుడు పద్మనాభునితో ఈ విధంగా చెప్పాడు. పద్మనాభ, నీ కుమారుడు చేసిన పాపం అతి ఘోరమైంది. 10,000 ప్రాయశ్చిత్తాలు చేసినప్పటికీ ఈ మహాపాపం శాంతించదు. అయినప్పటికీ నీ కోసం, నీ కుమారుని కోసం నీకో మార్గం చెబుతాను. ఒక ప్రాయశ్చిత్త కర్మ ఉపదేశిస్తాను. గంగకు దక్షిణ భాగంలో 200 యోజనాల దూరంలోనూ, తూర్పు సముద్రానికి పడమరగా 5 యోజనాల దూరంలోనూ సువర్ణముఖి నది ఉత్తర దిశగా క్రోసు దూరంలోనూ వెంకటాద్రి అనే పర్వతం ఉంది. వెంకటాద్రి సమస్త లోకాల వారిచే ఆరాధించబడుతుంది. వెంకటాద్రి మేరు యొక్క సంతానం. అది పుణ్యప్రదమైన పర్వతం. వైకుంఠం నుండి గరుత్వం నుంచే భూలోకానికి తీసుకురాబడింది. వైకుంఠంలో లక్ష్మీనారాయణులకది కీడాద్రి. ఆ కీడాద్రి మీద నారాయణుడు లక్ష్మీదేవి, నీలాదేవి, భూదేవులతో కలిసి
కొలువై ఉన్నాడు. వెంకటాద్రి మీద ఉన్న నారాయణుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో భక్తులకు కొంగు బంగారమై ఉన్నాడు. ఆ వెంకటేశ్వరుని ఆలయానికి ఉత్తర దిశలో కటాహ తీర్థం ఉంది. అది మంగళకర ప్రదమైనది. ఆ తీర్థము బ్రహ్మహత్యాది మహాపాపములను నిర్మూలించడంలో సమర్థవంతమైంది. సమస్తమైన కోరికలను తీర్చగల శక్తి కలది. నీవు నీ కుమారునితో కలిసి కటాహ తీర్థానికి వెళ్ళు. ఆ తీర్థంలో ఇద్దరు స్నానం చేయండి. ఆ తీర్థ జలాన్ని త్రాగండి. నీ కుమారుడైన కేశవుడు చేసిన బ్రహ్మహత్య పాతకము నశిస్తుంది. ఈ బ్రహ్మరాక్షసి మిమ్మల్ని ఏమీ చేయలేదు అని వివరించాడు. ఆ మాటలకు పద్మనాభుడు సంతోషించాడు. కుమారుడైన కేశవునితో కలిసి వెంకటాద్రికి బయలుదేరాడు. వెంకటాద్రి మీద ఉన్న శ్రీస్వామి పుష్కరంలో నియమపూర్వకంగా కుమారునితో కలిసి స్నానమాచరించాడు. తర్వాత శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అటు తర్వాత శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఆలయానికి ప్రదక్షిణం చేశారు. విమాన వెంకటేశ్వరునికి నమస్కరించారు. అనంతరం కుమారుడైన కేశవునితో కలిసి బ్రహ్మహత్య మహాపాతక నాశనము కటాహ తీర్థంలో జలాన్ని త్రాగాడు. వెంటనే వాణ్ణి వెంటాడుతూ వచ్చిన బ్రహ్మరాక్షసి అంతర్ధానమైపోయింది. పద్మనాభుడు కేశవుడు కటాహ తీర్థంలో స్నానం చేశారు. వారు తిరిగి శ్రీనివాసుని దర్శించాడు. అప్పుడు దయాసముద్రుడైన శ్రీ వెంకటేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వారిని చూసి శ్రీనివాసుడు, పద్మనాభ, భరద్వాజ మహర్షి యొక్క మాటలను సరించి వెంకటాచలానికి నీ కుమారునితో కలిసి వచ్చావు. కటాహ తీర్థ జలపాతం చేశావు. బ్రహ్మహత్య మహాపాపం నుండి నీ కుమారుడు విముక్తుడయ్యాడు. మీరిద్దరూ పుణ్యాత్ములయ్యారు. కటాహ తీర్థ జలపానం చేసిన వారు సర్వపాపాల నుండి విముక్తులై చివరకు నా లోకంలో ప్రవేశిస్తారు. నన్ను దర్శిస్తారు. నాతో కలిసి సుఖమును అనుభవిస్తారు అని తెలిపి అంతర్ధానమయ్యాడు వెంకటేశ్వర స్వామి.